నమస్కారం. నా పేరు సునీల్. నేను ఆర్సిఎం కంపెనీలో పనిచేస్తున్నాము. అయితే మనం ఉన్నది రాజేశ్వరరేపేట మిట్పల్లి మండల్ విలేజ్. అయితే మా బాబాయ్ రాజ్ కుమార్ తనకు హరిత సంజీవని సాయిల్ హెల్త్ వాడమని ప్రిఫర్ చేయడం జరిగింది. తన కూడా వాడిండు. ఇప్పుడు ఏంటంటే ఇది వాడిన పొలం, ఇది వాడిన పొలము. తన బాబాయ్ ఇళ్ళకి వెళ్ళి గంట వీక్స్ చూపే ఒక్కసారి ఇది పొలంలోకి ఇది వాడని పొలం సార్, అది వాడని పొలం. ఈ సాయిల్ హెల్త్ వాడిన గంట ఏ రకంగా ఉంది, వాడిన గంట ఏ రకంగా ఉందో మీరు చూడండి. మళ్ళీ ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది కూడా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఎంత డిఫరెంట్ ఉన్నదని చూడండి. సగం డిఫరెంట్. మళ్ళీ ఒకటి వేరు వ్యవస్థ కానీ పెరుగుదల అనేది ఏ రకంగా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయండి. బాబాయ్ నువ్వు మాట్లాడు. అంటే మీకు ఎలా అనిపిస్తుంది బాబాయ్ ఇప్పుడు? అర్ధ సంజీవిని వాడిన పొలానికి బెటర్గా ఉన్నది. నేను 2 ఎకరాలకు వాడినాను. సునీల్ సార్ చెప్పడం వలన 2 ఎకరాలకు వాడిన జరిగింది. నెక్స్ట్ ఏమో నేను ఇది ఎప్పుడు వేసిరు పొలము? సేమ్ ఒకటే రోజు. ఇది ఇప్పుడు అది ఇది సేమ్ వాడంది ఒకటే రోజు. సేమ్ వేసినాము. సామ్ పరాక్ ఉన్నది. సేమ్ సీడ్సేనా? సీడ్ సేమే. సేమ్ సీడ్. ఓకే. ఇప్పుడు రైతుగా నీ అనుభవం ఏం చెప్పాలనుకుంటున్నావు? నా రైతుగా అంటే సాయిల్ హెల్త్ ప్లస్ అత్త సంజీవిని నెంబర్ 1 వచ్చినది. ఈసారి 2 ఎకరాలకు వేసాను. మళ్ళీ సారికి ఎక్కువ 10 ఎకరాల దాకా ఊళ్ళే నాకు తెలిసిన దోస్తులకు కూడా ఇప్పించడం. ఇప్పుడు దీని ద్వారా బెటరా లేకుంటే రైతు ఏమైనా నష్టపోయడం జరుగుతుందా? నష్టమేం లేదు. మంచి సాంకు సాం పైరు. ఓకే. అంటే ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా మీరు నమ్మిర్రా లేకుంటే వాళ్ళు ఏమైనా చెప్పి చేయిస్తారా? లేదు, చేసి చూపించారు. ఓకే. ప్రాక్టికల్గానే మీరు చేసిందే కదా, మేము చేసి చూపించాం అన్నారు. ఓకే.